నటి రష్మికపై కర్ణాటకకు చెందిన ఓ ఎమ్మెల్యే మండిపడ్డారు. తాజాగా జరిగిన ఓ విలేకరుల సమావేశంలో నటిని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. నటి రష్మికపై కర్ణాటకలోని మాండ్యాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిక మండిపడ్డారు. ఆమె తీరును విమర్శిస్తూ తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఆమె అంగీకరించలేదని ఆరోపించారు. ఆమెకు సరైన గుణపాఠం చెప్పాలని అన్నారు. కెరీర్ ఇచ్చిన ఇండస్ట్రీని గౌరవించడం ఆమె తెలుసుకోవాలని తెలిపారు. కిర్రాక్ పార్టీ అని కన్నడ సినిమాతో ఈ రాష్ట్రంలో తన కెరీర్ ను ప్రారంభించారు నటి రష్మిక. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు హాజరు కావాలని కోరుతూ గత ఏడాది మేము ఎన్నో సార్లు ఆమెను సంప్రదించాము. ఆమె రానని, కర్ణాటక వచ్చేంత సమయం తనకు లేదని చెప్పింది. అంతేకాకుండా మా ఇల్లు హైదరాబాద్ లో ఉంది, కర్ణాటక ఎక్కడో నాకు తెలియదు అన్నట్లు ఆమె మాట్లాడింది. నాకు తెలిసిన మరికొంతమంది కూడా సుమారు 10 సార్లు ఆమెను కలిసి ఈ కార్యక్రమాన్ని హాజరు కావాలన్నారు. కానీ ఆమె మాత్రం సుముఖంగా వ్యక్తం చేయలేదు. కన్నడ చిత్ర పరిశ్రమలు భాష పట్ల ఆమె గౌరవంగా వ్యవహరిస్తున్నారు. ఆమెకు సరైన పాఠం నేర్పించాల్సిన అవసరం లేదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో నటీమణులు పాల్గొనకపోవడంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. నటీనటులు, దర్శక నిర్మాతలు ఒకే తాటి మీదకు రావాలి, రాష్ట్రంలో జరిగిన కీలక కార్యక్రమాల్లో పాల్గొనాలి. అలా కాని పక్షంలో అంతర్జాతీయ చలన చిత్ర దినోత్సవం వల్ల ప్రయోజనం ఏమిటి? సినిమా పరిశ్రమకు ప్రభుత్వం మద్దతు కూడా ఎంతో అవసరమని అందరూ గుర్తుంచుకోవాలి అని వ్యాఖ్యలు చేశారు. నటీనటులు తీరు మారకపోతే వారిని ఏ విధంగా సరిచేయాలో కూడా తనకు తెలుసన్నారు.